గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అంతే వ్యతిరేకతను మూటగట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పబ్లిక్ కమిషన్ మెంబర్ విఠల్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఆరోపించారు. మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పబ్లిక్ కమిషన్ మెంబర్ విఠల్, మెదక్ పార్లమెంట్ ప్రభారి బస్వపురం లక్ష్మీనరసయ్యలు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అంతే వ్యతిరేకతను మూటగట్టుకుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన వద్దని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, నల్గొండ ప్రభారి సుభాష్, భువనగిరి అసెంబ్లీ ప్రభారి పోతేపాక సాంబయ్య, మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ జయశ్రీ, మీడియా కన్వీనర్ గడ్డ మహేష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కాసమ్మ, శాంతి స్వరూప్, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, మరుక్షణమే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. సో ఈ ఎన్నికల వాతావరణం చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. మేము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా తెలంగాణ జేఏసీ కో చైర్మన్గా, తెలంగాణ ఉద్యోగ సంఘాలుగా అధ్యక్షులుగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా 2020 వరకు ఉద్యమాన్ని చాలా దగ్గరుండి చూశాను. ఉద్యమ ఆకాంక్షలు ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు అయినప్పటికీ కూడా ముఖ్యంగా యువకులు తెలంగాణ జెండాను పట్టుకున్నది కేవలం మా ఉద్యోగాలు మాకు వస్తే అన్నటువంటి నినాదం. 10 ఏళ్ళు చూసినాం టీఆర్ఎస్ పార్టీని. 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ఉన్నటువంటి శ్రద్ధ, కనీసం నిరుద్యోగులు పోరాడినరు, ఉద్యోగాలు ఇద్దామన్నటువంటి శ్రద్ధ, కనీసం శ్రద్ధ లేదు. మీరు అడగవచ్చు, మరి సర్వీస్ కమిషన్ మెంబర్గా మీరు ఏం చేశారని. అనేక రకాల ప్రపోజల్స్ ఇచ్చాము ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి. కేరళ మోడల్ని, యూపీఎస్ మోడల్ని, జాబ్ క్యాలెండర్ని ఇద్దామంటే దేనికి సహకారం అందించలేదు. 2 లక్షల ఖాళీలు, ఈ రోజు కూడా 2 లక్షల ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు. విచిత్రం ఏంటంటే 10 ఏళ్లలో ఎంత వ్యతిరేకత టీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకుందో, ఈ 6 నెలల్లో రేవంత్ రెడ్డి గారు అంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు మేనిఫెస్టో రూపంలో రకరకాల హామీలు ఇస్తాం, మాట్లాడతాం. ఏ రాజకీయ పార్టీ అయినా హామీలు ఇస్తుంది, కానీ హామీని నిలబెట్టుకున్నప్పుడే విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుందని మేమైతే ఊహించలేదు. ఎమ్మెల్సీలో ఇవి ఎన్నికలు, మీ ఎన్నికలు కాబట్టి, మీ ప్రతినిధి ఎన్నికలు కాబట్టి కౌన్సిల్లో ప్రశ్నించేవాడు ఉండాలి. అధికార పార్టీ గెలిస్తే ఏమవుతుంది? ఏమీ మాట్లాడలేరు. రేవంత్ రెడ్డి గారికి రేపు అధికార పార్టీ ఎమ్మెల్సీ గెలిచి వ్యతిరేకించవలుగుతాడా? అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల తర్వాత, రేపు జూన్ 4 తర్వాత ఆ టీఆర్ఎస్ పార్టీ అంతర్ధానమయ్యే పార్టీ, కనుమరుగయ్యే పార్టీ, తెలంగాణలో తూడ్చుకుపోయే పార్టీ. ఉన్న ఎమ్మెల్యేలు ఎటుపోతారో తెలియదు. ఎన్నికల తర్వాత మనకు తెలుస్తుంది, చూస్తాం. జూన్ 4 తర్వాత ఏం జరగబోతుందో చూస్తాం. కాబట్టి కనుమరుగయ్యే పార్టీకి ఓటేస్తే మీకు వచ్చే లాభం ఏంటి? అధికార పార్టీకి ఓటేస్తే మీకు లాభం ఏంటి? 2 లక్షల ఖాళీలకు సంబంధించినటువంటి పోరాటం చేయాలన్నా, ఉద్యోగుల తరపున పోరాటం చేయాలన్నా, డిఏలు ఇప్పియాలన్నా, పిఆర్సీలు ఇప్పియాలన్నా ప్రశ్నించే గొంతుగా కౌన్సిల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. నల్గొండ జిల్లాలోని గ్రాడ్యుయేట్ ఓటర్స్కి విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంటే స్టూడెంట్స్కి, నిరుద్యోగులకి, ఉద్యోగులకు కావలసిన సదుపాయాలు, ప్రభుత్వం ద్వారా చెందవలసిన సదుపాయాలు ఏ రకంగా ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించి వాటిని ప్రొవైడ్ చేయడానికే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రులను మనకు కౌన్సిల్లో ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ 2 పార్టీల అభ్యర్థులను చూస్తే ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చూసినా మనము గత 10 సంవత్సరాలుగా ఆయన వాలకం చూస్తున్నాము. ఎన్ని పార్టీలు మారడం జరిగిందో మీకు తెలుసు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండే ఇంతకుముందు ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎక్కడ కూడా గ్రాడ్యుయేట్స్ గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. ఇక్కడ కౌన్సిల్లో ఉండాల్సింది ప్రశ్నించే గొంతుక. ప్రశ్నించేది గొంతుక ఎక్కడ ఉన్నదంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నదని చెప్పి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరూ కూడా అనుకోవడం జరుగుతున్నది. అనుకోవడమే కాదు, మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక అవినీతి లేని పాలన మన గౌరవ ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో మొత్తం తెలంగాణలోనే ఒక 10-12 స్థానాలు గెలుచుకొని స్వీప్ దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. ప్రజలందరూ కూడా ఒక ధర్మం వైపు, ఒక భారతీయ జనతా పార్టీ నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తుంది. ప్రశ్నించే గొంతుగా ఈరోజు కౌన్సిల్లో కావాలి. కాబట్టి మా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు ఒక చిన్న కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో ఉండి ఎన్నో సంవత్సరాలుగా ఇలా పార్టీకి సేవ చేయడం, దేశంకు సేవ చేయడం, ధర్మం కోసం సేవ చేయడం జరుగుతున్నది. కాబట్టి మన దేశం కోసం కానీ ధర్మం కోసం కానీ ప్రశ్నించే గొంతుక ఎవరయ్యా అంటే ప్రేమేందర్ రెడ్డి గారు. కాబట్టి వారిని 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా. నల్గొండ ఉమ్మడి జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా మరి ప్రతి ఒక్క నియోజకవర్గానికి రాష్ట్ర నాయకులందరినీ ఇన్ఛార్జ్గా ఉంచి వారిని పంపించడం జరిగింది. ప్రతి ఒక్క బూత్ కూడా మేము ఒక 25 ప్రభారీ అని పెట్టి ప్రతి ఒక్క 25 ఓట్లకు కూడా ఒక ప్రముఖ నాయకులను పెట్టి మరి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలవడం జరుగుతూ ఉన్నది. మరి ఎక్కడికి పోయినా ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా మోదీ నామస్మరణం చేస్తూ ఉన్నారో మరి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా అదే రకమైన మోదీ హవా అన్నది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా మరి ఎంపీ ఎలక్షన్లో కూడా మేము మోదీ గారి ప్రతినిధులకే ఓటేసినాము, మోదీ గారికే ఓటేసినాము. మోదీ గారిని ఏ రకంగా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నామో అదేవిధంగా మేము ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి 40 ఏళ్ళు వారి జీవితం త్యాగం చేసి పార్టీ కోసం పనిచేసి ఏ పార్టీ మరి చాలా సిన్సియర్ నాయకుడైనటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్తా ఉన్నారు.